వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి? ఎన్ని పిండి దీపాలు వెలిగించాలి? పిండి ఎలా కలుపుకోవాలి? ఉపవాసం ఉండాలా? గుడికెళ్ళాలా? ఉత్తర ద్వాదశనం చేసుకోవాలా? సో, ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూస్‌గా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ అయితే గన ముక్కోటి ఏకాదశి ఆర్ వైకుంఠ ఏకాదశి కూడా అని అంటారు. ఇంకా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నా పూజ అయితే గన కంప్లీట్‌గా ఎలా చేశాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వైకుంఠ ఏకాదశి మనకి కొత్త సంవత్సరం అయితే రాబోతుంది కదా! నెక్స్ట్ ఇయర్ నుంచి అందరికీ ఆర్థికంగా, ఆరోగ్యంగా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మీకు, మాకు అందరు పిల్లలు, పెద్దలు ఎవరికైనా ఆరోగ్యం మంచిగా ఉంటే ఆర్థిక సమస్యలన్నీ ఆటోమేటిక్‌గా తిరిగిపోతూ ఉంటాయి కదా! సో, అందరికి ఆర్థికంగా, ఆరోగ్యంగా మంచిగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ఈ ముక్కోటి ఏకాదశి రోజైతే కోరుకుందాం ఫ్రెండ్స్. ఇంకా నేనైతే గన అర్లీ మార్నింగ్ 4:30కే లేచాననమాట. ఇంక పాప స్కూల్ ఉంది, పూజ 2 కంప్లీట్ చేసుకోవాలి. అది కాక మళ్ళీ పాప నేను స్కూల్‌లో డ్రాప్ చేయడానికెళ్ళాలి. ఏంటి అంటే మా వారు లేరు. సో, అందుకనేసి నాకు ఈ డ్యూటీ అయితే పడింది. ఇంగ ఈ మధ్య అదే అయితుంది. 3 డేస్ నుంచి పాప అయితే గన రోజు నా మమ్మీ అని అంటుంది. ఇంక 2 డేస్ నాన్న, 2 డేస్ నాన్న అని అలాగే తీసుకెళ్తున్నాను. సో, ఇంగ అది పక్కన పెట్టేస్తే నేనైతే గన మంచిగా ఇల్లు, వాకిలి అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం అయితే చేశాను. ఇంక వెంటనే శారీ ఏం కట్టుకోలేదు. తర్వాత పూజకి కట్టుకుందాం అనే ఉద్దేశ్యంతో ఇంకా డ్రెస్ అయితే వేసేసుకొని మంచిగా పసుపు, కుంకుమ, గంధము ఇలా గడపనైతే పూజించేసుకున్నాననమాట. ఇంకా గడప ఇవి ఎక్కువ వీక్లీ వన్సే అలా పూజిస్తున్నానండి. ఈ మధ్య ఎక్కువ పూజించడం లేదనమాట. ఈ పిల్లలు ఆడుతూ ఉంటారు. అది గాక ఇవన్నీ నెట్ డోరు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అపార్ట్‌మెంట్ లాగా అనేసి వీక్లీ వన్స్ ఇలా అయితే గన మంచిగా పూజించుకుంటాను. ఇంక ఇవాళ అయితే గన చాపిస్తో కాకుండా వరిపిండితో అయితే ముగ్గు పెట్టాననమాట. ఇంక పండగ గదా! కొంచెం స్పెషల్‌గా ఉండాలనేసి చిన్న చిన్న ముగ్గులే పెడుతూ ఉంటాను. నాకొచ్చిన ముగ్గు ఇంకా మంచిగా ఏదైనా స్పెషలు ఇలా ఫెస్టివల్స్ ఉన్నాయి అంటే కంపల్సరీగా అష్టదళ ముగ్గు అయితే వేసేసి పసుపు, కుంకుమ అయితే అలంకరించుకుంటాను. మనకి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు గదా! సో, వెంటనే ఎంట్రన్స్‌లో అంతా అష్టదళ ముగ్గు ఉంటే చాలా మంచిదనే ఉద్దేశ్యంతో నేను ఎప్పుడైనా గూడా శుక్రవారం, మంగళవారం అష్టదళ ముగ్గు అయితే వేస్తాను. ఇంకా ముగ్గు వేసి ఇంట్లోకైతే వచ్చేసాను. అప్పటికి టైం వచ్చేసి 5:30 అయిపోయింది. ఇంగ చీకటిగా ఉంది, చలి ఎక్కువ ఉందనేసి ఇంక డోర్ అయితే క్లోజ్ చేసేసి ఇంకా నిన్న ఈవినింగే నేను అన్ని పూజా సామాన్లు ఇవన్నీ అనేది క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా అర్లీ మార్నింగ్ కల్లా నా పని కొంచెం ఈజీగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇంకా వెంటనే లేచి స్నానం ఇవన్నీ అయిపోయిన తర్వాత పూజా సామాన్లన్నిటికి పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ వేసి అలాగే రాగి చెంబుని ఈశాన్యంలో పెట్టాననమాట. ఇంగా చీకట్లో చాలా మంచిది కదా! అది గాక మనకి మంగళవారం కలిసొచ్చింది. భరణి నక్షత్రము, వైకుంఠ ఏకాదశి అసలు చాలా మంచి రోజండి. కంపల్సరీగా ఎవరైనా తెలియని వాళ్ళుంటే కనీసం సాయంత్రమైనా గుడికెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని 2 పిండి దీపాలైనా ఎలిగించమని నేనైతే చెప్తాను మీకైతే గన. ఇంక ఇక్కడొచ్చేసి అలా దీపం అయితే పెట్టేసాననమాట ఇంకా. దీపం పెట్టేసాను. నైవేద్యాలయితే ఏమీ పెట్టలేదు. ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్‌లో హారతి అనేది ఇస్తాను. సో, అంతవరకు మనం ఇంట్లో దీపం అయితే పెట్టేసి మన పనులు మనమైతే చేసేసుకోవచ్చనమాట. దానికైతే ఎటువంటి నిరభ్యంతరం లేదు. ఇంక నేను దీపం పెట్టేసొచ్చి ఇంక ఒక పక్క మా పాప లంచ్ బాక్స్‌కి నాకు పూజకు కావాల్సిన పిండి దీపాలు, వడపప్పు, పానకం ఇవి ఉన్నాయి గదా! ప్రసాదాలయితే ఏం ప్రిపేర్ చేయలేదులెండి. వడపప్పు, పానకం ఇయన్నీ నానబెట్టి అయితే పెట్టుకున్నాను. ఇంక ముందుగా అయితే గన పాపకి లంచ్ బాక్స్‌కి అయితే టమాటా, మెంతి కూర కర్రీ అయితే చేసేసాను. అన్నం పెట్టేసి స్నాక్స్‌కి శనగలు ఉడికించి తాలింపు అయితే వేశాను. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నేను పిండి అయితే కలుపుకుంటున్నాననమాట. ఇంగ పిండి అంటే మామూలుగా తడిపిండి అయినా తీసుకోవచ్చు, ఒట్టి పిండి అయినా తీసుకోవచ్చండి. నేనైతే గనక ఎప్పుడు చేసినా కూడా తడిపిండి అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఒట్టి పిండే తీసుకుంటాను. ఎలాగో మనం బియ్యం పిండి అనేది మిల్లు పట్టించుకొని ఉంటాం గదా! సో, ఆ పిండి లేకే మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత పిండి తీసుకొని ఆ క్వాంటిటీని బట్టి బనానా 2 ఆర్ 3 బనానా గాని ఏసేసి అలాగే బెల్లము మంచిగా తురుముకున్న బెల్లము. ఒకవేళ లేదు అనుకుంటే ఈ మిశ్రమాన్ని మీరు మిక్సీలో అయినా చేసేసుకున్నా సరిపోతుంది. ఇంకా కాస్తంత నెయ్యి, పచ్చి పాలుంటాయి గదా! పాలు లేదంటే కాచి చల్లార్చిన పాలైనా. నేనైతే పచ్చి పాలే మాక్సిమం పచ్చి పాలే యూజ్ చేయండి. చాలా బావుంటది. పిండి దీపాలనేవి చాలా బావుంటాయనమాట. ఇంకా వచ్చేసి పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ మంచిగా మన చపాతీ ముద్ద ఎలా ఉంటుంది సేమ్ అదే అలాగే కలిపేసుకొని ఒక 20 మినిట్స్ అన్న ఈ పిండిని నాననివ్వాలండి. అప్పుడే మనకు సాఫ్ట్‌గా అయ్యి పిండి దీపాలనేటివి నెర్రలు పోకోకుండా, లీక్ అవ్వకోకుండా ఆయిల్ వేసినా గూడా చాలా సేపుంటాయి. సో, ఇదైతే గూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి.
మన చపాతీ యంత్రం సేమ్ అలాగే. చూసారు గదా! ఈ వీడియోలో విధంగా కొంచెం కొంచెం పాలు వేసుకో మరీ ఎక్కువ పాలు వేసుకోవద్దు. ఎందుకంటే బెల్లం కరిగిపోయి లూజ్ అయిపోతుంది. సో, అందుకనేసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా గట్టిగా ముద్ద కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత వడపప్పుకి, పానకానికైతే పక్కన బెల్లం ఇవన్నీ నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఆటోమేటిక్‌గా పెసరపప్పు అనేది నానిపోతుంది. ఇంకా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పిండి దీపాలకైతే ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ విధంగా మంచిగా షార్ప్ చేసేసుకొని అంటే చపాతీలాగా రోల్ చేసేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈక్వల్‌గా పార్ట్స్ వస్తాయి. పిండి దీపాలు గూడా అన్నీ ఈక్వల్‌గా ఒకే విధంగా ఉంటాయన్నమాట. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అలా కాకోకుండా ఈ విధంగా అయితే గిన ఫాలో అవ్వండి. చూసారు కదా! నెక్ షేప్ చేసి కట్ చేసిన తర్వాత ఎంత ఈక్వల్‌గా వచ్చాయో అన్నీ ఒకే విధంగా. ఇంకా చాలామంది గ్లాసులలో అలా ఇలా చూపిస్తారు కదా! నేనైతే గన ఏవి యూజ్ చేయనండి. ఇలా చేత్తోనే దీపాలైతే చేసేసుకుంటాను. ఎప్పుడు పెట్టేసినా కూడా ఈ విధంగానే చేశాను. ఇంకా మెయిన్‌లీ అయితే గిన నాకు ఈ వైకుంఠ ఏకాదశి తెలిసినప్పటి నుంచి చేత్తోనే ఈ విధంగా చేసి అప్పుడప్పుడు శనివారం, శనివారం గూడా పిండి దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటాను. ఈ వైకుంఠ ఏకాదశి అనేది నాకు పెళ్ళే ముందు అస్సలు తెలీదండి. పెళ్ళైన తర్వాతే తెలుసుకున్నాననమాట. అప్పట్లో పెద్దగా మా వాళ్ళు గూడా ఏమంత పట్టించుకునేవాళ్ళు గాదు. తర్వాత తెలిసిందనమాట దీని గురించి. చాలా మంచిది ఉపవాసం ఉంటే ఉత్తర ద్వాదశనం చేసుకున్నా చాలా మంచిది అనేసి తెలుసుకున్నప్పటి నుంచి ఇంక నాకు పెళ్ళైనప్పటి నుంచి ప్రతి ఇయర్ అయితే చేసుకుంటూనే ఉన్నాను. ఇంగ ఎప్పుడో మిస్ అవుతుంది. సో, అందుకే తెలిసిన వాళ్ళు కంపల్సరీగా గుడికెళ్ళి ఉత్తర ద్వాదశనం అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంక నేనైతే ఏ గుడికెళ్ళలేదండి. ఏందక్కా మాకు చెప్పి నువ్వెళ్ళలేదా అనుకుంటున్నారా? ఇంక మా వారు లేరు. నేనెళ్ళడానికి కొత్త. ప్లస్ అది గాక ఓపెన్ ఏరియాలోంచి ఎళ్ళాలా. నాకొస్తే భయం అనిపించిందనమాట ఎళ్ళడానికి బాబుని తీసుకొని. సో, అందుకనేసి ఏ గుడికి అయితే ఎళ్ళలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా ఆ దేవుడు నన్ను రప్పించుకుంటాడని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బట్ ఇంట్లో అయితే చాలా బాగా చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే పూజ అనేది. చాలా మంచిగా 7 దీపాలైతే పెట్టేశాను. ఇంకా నామాలు పెట్టేసి మంచిగా పసుపు, కుంకుమ, గంధంతో, పూలతో అలంకరించుకొని ఇంక ప్రసాదంగా అయితే ఏమి చేయలేదు. అరటికాయలు, వడపప్పు, పానకం. ఇంక పానకంలోకి తులసాకు, యాలకులు, ఇలాచి ఇవన్నీ వేసేసి అదే మిరియాలు కొంచెం లైట్‌గా మిరియాలు గూడా వేసేసి ఇవన్నీ నైవేద్యంగా పెట్టి టెంకాయ అయితే నివేదించుకున్నాను. ఇంకా మా పాప స్కూల్ 8 కల్లా ఎళ్ళిపోవాలి కాబట్టి 8 లోపలే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. వంట అయిపోయిన తర్వాత పిండి కలిపేసుకొని ఇంకా నేనైతే గనక శారీ కట్టేసుకొని వచ్చిన తర్వాత ఈ నైవేద్యానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నిన్న ఈవినింగే పాపని స్కూల్ నుంచి తీసుకొనొస్తూ పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకున్నాను. పూలు, టెంకాయ, తులసి దళాలు, ఇంకా మనకి ముక్కోటి ఏకాదశి అంటే గన రోడ్ల పైన బాగా అమ్ముతూ ఉంటారు. అది గాక ఈ మధ్య ఇక్కడ బాగా పెడుతున్నారు పాప స్కూల్ దగ్గర అనేసి, ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ అంత టైం ఉంటుందో ఉండదో అనేసి ఈవినింగ్ అన్నీ తెచ్చేసుకున్నా కాబట్టి తొందరగా పూజ అనేది కంప్లీట్ చేసుకోగలిగాను. చాలా ప్రశాంతంగా అయింది. ఇంకా మా పాప కూడా నన్ను లేపొచ్చు కదా మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తా అనిందండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే గిన. నేను ఇంకా పూజకి రెడీ చేస్తూ ఉంటే మా పాప కూడా నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యి వస్తాను మమ్మీ అనేసి. ఆ పిల్ల నేను చెప్పలేదు కానీ భలే అర్థం చేసుకుంది. భలే హ్యాపీ అనిపించింది నాకైతే గనుక. మా పాప కూడా స్నానం చేసుకొని తనకైతే తనే ఓన్‌గా రెడీ అయ్యి వచ్చిందనమాట. లేదంటే నేను డ్రెస్ వేసేంత వరకు వేసుకోలేదు. అలాంటిది డ్రెస్ వేసుకొనొచ్చి తను కూడా 2 దీపాలైతే ఎలిగించింది. ఇంకా ముక్కోటి ఏకాదశి చాలా మంచిది కదా అనే ఉద్దేశ్యంతో పాపతో కూడా దీపాలు పెట్టిచ్చేసి ఇంకా టెంకాయ అయితే కొట్టి తర్వాత పాపకి టిఫిన్ పెట్టి స్కూల్‌కైతే తీసుకెళ్ళాను. ఇంకా మా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అని నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మోహన్ వంటలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తే ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తే వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఇంక పూజ చూసారు కదా ఎంత మంచిగా చేసుకున్నానో. పిండి దీపాలు పెట్టిన తర్వాత నాకు అదొక ఏమంటారు పాజిటివ్ ఎనర్జీ లాగా భలే అనిపించిందండి. ఆ దీపాలను చూసుకుంటూనే ఉండిపోయా ఒక 10 మినిట్స్ అయితే గన. చాలా మంచిగా అనిపించిందనమాట. సో, కంపల్సరీగా వీలైనంత వరకు గుడికెళ్ళడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉత్తర ద్వార దర్శనానికి. ఇంకా ఇయర్లీ వన్సే గదా మనకొచ్చేది ఉత్తర ద్వార దర్శనం అనేది మళ్ళీ మళ్ళీ రాదు గదా! సో, నెక్స్ట్ ఇయర్ అన్నా చూడాలి. నేను ఎళ్తనా, ఎళ్ళలేనా అనేది. ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.